హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 16th జనవరి 2026. ఈరోజు మార్కెట్లో ఏదైతే ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ 25,750 నుంచి 800 మధ్యలో ట్రేడ్ అవుతుంది. 25,800 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్లో ఒక అప్డేట్ తీసుకునే అవసరం ఉంది, అవకాశం ఉంది. అదర్వైజ్ లేకపోతే మార్కెట్లో మళ్ళీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసి ఆచితూచి మార్కెట్లో అడిగేవలసిన అవసరం ఉంది. ఏదైతే 25,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక 100 పాయింట్లు అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ మాత్రం ద గ్రేట్ రెసిస్టెన్స్ బాగా కన్సాలిడేషన్ అయ్యి స్ట్రగుల్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ రేపు వెళ్ళిన సెలవు కాబట్టి మళ్ళీ మార్కెట్లో ఒక అమ్మకాల జోరు ఏదైనా పెరిగితే మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను నిఫ్టీ చార్ట్ అయితే ఏదైతే చూపిస్తారో అది క్లియర్గా మీరు ఆ లెవెల్స్ బ్రేక్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్లో మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఉండదు. అట్ ద సేమ్ టైం ఏదైతే స్టాక్ యాజ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ చెప్తున్నారో స్టాక్స్లో అయితే మనకి హెచ్డిఎఫ్సి, ఏఎంసీ కానీ, ఏఎల్ఎల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక గ్యాప్ అప్ తీసుకుని పైకి వెళ్ళా కన్సాలిడేషన్కి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి స్టాక్స్ ఏదైతే హిందుస్థాన్ పెట్రో కానీ, ఏదైతే ఫెడరల్ బ్యాంక్ కానీ, ఇక్కడ నేను మీకు టెలిగ్రామ్లో ఇచ్చినటువంటి చార్ట్స్ కూడా మీకు చూసినట్టయితే ఆ స్టాక్స్ కూడా చూసినట్టయితే దాంట్లో మీకు అవగతం అవుతుంది. కానీ ఏదైనా మార్కెట్ ఏదైనా స్పెల్ తీసుకుని 25,700 బిలో కానీ మార్కెట్ కానీ ఏదైనా డౌన్ ట్రెండ్ కానీ వస్తే కానీ ఏదైతే నేను సెల్ సైడ్ ఇచ్చిన స్టాక్స్లో ఎల్జీసీ కానీ, ఏదైతే మనకి సిప్లా కానీ, స్విగ్గీ కానీ ఈ మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్కి వస్తున్నాయో ఈ స్టాక్స్లో మనకి మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్లో మనం క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా మార్కెట్ యొక్క గమనాన్ని ప్రతిరోజు కూడా గమనించగలిగితేనే మార్కెట్ యొక్క డైరెక్షన్ అవగాహన వస్తుంది. ఆ డైరెక్షన్ కూడా కొన్ని పారామీటర్స్ని మనం పెట్టుకుని ఆ పారామీటర్స్ యొక్క బేస్ మీదే మనం వెళ్ళవలసి వస్తుంది తప్ప మనం ఇండివిజువల్గా మాత్రం మార్కెట్ నిన్న వల్ల పడింది కాబట్టి ఈరోజు బాగా పెరిగే అవకాశం ఉంటుందని ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ మాత్రం ఇక్కడ పనిచేయవు. కాబట్టి ఏదైతే ఈ స్టాక్స్ విషయంలో కానీ ఇండెక్స్ విషయంలో కానీ పర్ఫెక్ట్గా చాలా కేర్ఫుల్గా ట్రేడ్ చేస్తేనే మీకు మార్కెట్లో డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆచితూచి మార్కెట్లో ట్రేడ్ చేయండి. నెక్స్ట్ సండే, ఈ సండే కాకుండా నెక్స్ట్ 25th ఆఫ్ జాన్ సండే ఖచ్చితంగా మనం 1 డే వర్క్షాప్లో చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మన టెలిగ్రామ్లో కూడా లింక్ ఉంది. అదేవిధంగా దీని యూట్యూబ్ కింద కూడా లింక్స్ ఉంటాయి. అది కూడా చూసుకుని దాంట్లో కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.